హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మన వీడియోలో జేఈఈ మెయిన్ 2025 కి సంబంధించి మీరు thumbnail ఆల్రెడీ చూశారు. అప్లికేషన్స్ తగ్గలేదు అని చెప్పడం అనేది ఈ వీడియోకి ఇంటెన్షన్ అనమాట. సో చాలా మంది అప్లికేషన్స్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ తగ్గారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కాంపిటీషన్ తక్కువగా ఉంది. సో మనం రిలాక్స్ అయిపోవచ్చు, ఈజీగా మన కేటగిరీలో మనకి సీట్ వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ లో ఆలోచిస్తున్నారు. బట్ అది చాలా రాంగ్ అనమాట. సో ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా వెళ్ళిపోయిందంటే మాత్రం చాలా మంది నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. సో ఎవరైతే చదువుతున్నారో చదివే వాళ్ళైతే ఇలాంటివి పట్టించుకోవద్దు అసలు. సో చదవని వాళ్ళకి నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే కామన్ గా పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్దగా నష్టపోయేది ఏమి ఉండదు. బట్ ఎవరైతే మినిమం ఎఫర్ట్ పెడుతున్నారో ఆ ఎఫర్ట్ పెట్టేటువంటి స్టూడెంట్స్ ఇలాంటివి అంటే అప్లికేషన్స్ తగ్గాయి అనేటువంటి ఫీలింగ్ ఎవరికైతే ఉంటుందో అలాంటిది తీసేయండి మనసులోంచి. సో ఎంత అప్లికేషన్స్ తగ్గినా మినిమం 10 లక్షల మంది స్టూడెంట్స్ అయితే అప్లై చేస్తారు. 10 లక్షలు అనేది ఒక పెద్ద నంబర్ అనమాట జేఈఈ మెయిన్ కోసం. ఆల్మోస్ట్ మీరు మొత్తం చూసినా సరే 60,000 సీట్లు ఉంటాయి. ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఐ ఇంక్లూడింగ్ విత్ ఐఐటి. ఈ 60,000 సీట్లకి 10 లక్షల మంది అంటే ఒకసారి ఆలోచించండి. ఇది మినిమం 10 lakhs కాంపిటీషన్ అనుకున్నా సరే. అఫ్ కోర్స్ 2.5 lakhs స్టూడెంట్స్ మాత్రమే అడ్వాన్స్కి వెళ్తారు. ఆ అడ్వాన్స్ లో ఉన్న దాదాపు 17,000 చిల్లర అంటే 18,000 వరకు అనుకోండి. ఆ 18,000 సీట్ల కోసం 2.5 లక్షల మంది పోటీ పడతారు. 2.5 లక్షల మందిలో దాదాపు 2 లక్షల మంది రాస్తారు. 2 లక్షల మంది 18,000 సీట్ల వరకు రాస్తారు. ఆ సీట్ల కాంపిటీషన్ రాస్తారంటే ఇంకా పెద్ద కాంపిటీషన్ అది. సో కాబట్టి దీని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన పని లేదనమాట. చదివే వాళ్ళు చదువుతూనే ఉండండి. మీ ప్రిపరేషన్ ని ఎక్కడ కూడా ఇలాంటి వీడియోస్ తో ఆటంకం కల్పించుకోకండి. రైట్. సో తక్కువ కాంపిటీషన్ ఉంది అనుకున్నట్లయితే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోండి. అంటే తక్కువ మంది అప్లై చేశారంటే మనం ఎక్కువ ఎఫర్ట్ పెడితే ఇంకా కొంతమందిని దాటుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉండండి. కానీ అప్లికేషన్స్ తక్కువ వచ్చాయంట, సో మనకు పెద్దగా కట్ ఆఫ్ కూడా తగ్గిపోతుందంట, మనం మామూలుగా పర్ఫామ్ చేసినా సరిపోతుంది అనేటువంటి ఆ మూడ్ అయితే మీ మనసులోకి అయితే రానికండి. మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని దాన్ని మాత్రం డౌన్ఫాల్ చేసుకోకండి. ఓకేనా? కొన్ని స్టాటిస్టిక్స్ అయితే చూద్దాము. ఇది 2024 కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ అనమాట. 2024 లో ఎవరెవరు ఎంతమంది రాశారు అనేది సెషన్ 1 కి సంబంధించి. సో ఇక్కడ చూస్తే దాదాపు ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్స్ 1,20,000 మంది, వీళ్ళు 40 నుంచి 50,000 మంది అయితే రాశారు. ఎగ్జాక్ట్ గా నాకు నెంబర్ అయితే ఐడియా లేదు. బట్ ఇది మాత్రం 4.2 lakhs ఓపెన్ కేటగిరీ. వీళ్ళకి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి నో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ ఆ డేట్ తో ఉండాలా, ఈ డేట్ తో ఉండాలా, ఆ నెంబర్ ఉండాలా, ఈ నెంబర్ ఉండాలా అనేది ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో ఆల్మోస్ట్ ఎస్సీ వాళ్ళకి ఏ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్నా, ఎప్పుడు తీసుకున్నటువంటి కేటగిరీ సర్టిఫికేట్ ఉన్నా సరే వాళ్ళకి డేట్ తో పని లేదు, ఇయర్ తో పని లేదు. సిమిలర్ గా ఎస్టీ వాళ్ళకి కూడా ఓపెన్ కేటగిరీ అయితే అసలు క్యాస్ట్ సర్టిఫికేటే అవసరం లేదు. రైట్. సో మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి నంబరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మీకు ఇచ్చినటువంటి 10th క్లాస్ లో తీసుకున్నదో 9th క్లాస్ లోనో ఫస్ట్ ఇయర్ లోనో ఎప్పుడో ఒకటి తీసుకుని ఉంటారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే డెఫినెట్ గా తీసుకుంటారు. ఈ స్థాయికి వచ్చారు అంటే, సెకండ్ ఇయర్ స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా తీసుకుంటారు. ఏదో ఒక టైంలో స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి 10th క్లాస్ లోనే మాక్సిమం ఇస్తారు. రైట్. ఆ నెంబర్ వేసుకొని అప్లై చేస్తుంటారు. అండ్ ఓపెన్ కేటగిరీ 4.2 lakhs. దాదాపు ఈసారి కూడా 4 to 5 lakhs స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీ ఉండేదానికి ఛాన్స్ ఉంది. వీళ్ళందరూ కలిపితే ఎంతమంది? దాదాపు 5.5 lakhs స్టూడెంట్స్ అనమాట. 5.5 లక్షల మంది స్టూడెంట్స్. ఈ 5.5 lakh స్టూడెంట్ కూడా 5.5 lakh స్టూడెంట్ ఈజీగా ఆల్రెడీ అప్లై చేస్తుంటారు. రైట్. ఇక ఓబీసీ ఎన్సీఎల్ లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం నియర్లీ 5 లక్షల మంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్ అయితే 1.5 lakh స్టూడెంట్స్ 2024 లో అప్లై చేశారు. అంటే మొన్న మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ చదివేటువంటి స్టూడెంట్స్ కాకుండా మీ సీనియర్స్ సంబంధించిన అనమాట. రైట్. సో వీళ్ళందరూ కలిపితే ఇదంతా, సో ఇది దాదాపు 6.5 lakh స్టూడెంట్స్, 6.5 plus 5.5 11 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు, సెషన్ 1 ఎగ్జామ్. అర్థమైందా? సో ఈసారి ఇక్కడ మాత్రం రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేయడం కోసం కొన్ని కండిషన్స్ అంటే ఏం లేదు, డెఫినెట్ గా కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ ఉండాలి, ఇష్యూయింగ్ డేట్ ఉండాలి, ఇష్యూయింగ్ అథారిటీ ఉండాలని చెప్తున్నారు. సో వాళ్ళకి చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఓబీసీలో బీసీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఈ బీసీ సర్టిఫికేట్ నెంబర్ వేసి చేసేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్ అని కేటగిరీ పెట్టారు, ఈడబ్ల్యూఎస్ అని పెట్టుకొని అక్కడ ఓపెన్ కేటగిరీకి సంబంధించింది కానీ లేదా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ బీసీ అయినా సరే వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ వస్తుందని చెప్పేసి సెంట్రల్ లిస్ట్ లో లేని వాళ్ళు ఇక్కడ కూడా నెంబర్ వేసుకొని పెట్టుకున్నారు. సో చాలా మంది అలా చేశారు. ఏదో ఒక నెంబర్ వేసి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి అప్లై చేసినారా లేదా, చేయకపోతే మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నా సరే మీరు అప్లై చేయండి, ఆ నెంబర్ వేసి చేయండి. ఎలాగో మీకు కౌన్సిలింగ్ టైం కల్లా, ఎందుకని ఇలా చెప్తున్నానంటే ఇది రాంగ్ గైడెన్స్ కాదు, ఎందుకని ఇలా చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి. మీకు కౌన్సిలింగ్ టైం కల్లా
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పెట్టారు. ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవడం వల్ల మీకు సెషన్ 1 లో ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ వస్తుంది, ఏది సెషన్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత. అలాగే ఓపెన్ ర్యాంక్ వస్తుంది, 2 వస్తాయి. సెషన్ 2 టైం కల్లా మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది, మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి వచ్చి ఉండింది. ఎలాగో మీరు ఈడబ్ల్యూఎస్ లో ఉన్నారు కదా, సో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవడం వల్ల మీకు నష్టం లేదు కదా. అర్థమవుతుందా? మీకు ఈడబ్ల్యూఎస్ వస్తుంది అని నమ్మకం ఉంటేనే పెట్టండి అంటున్నాను నేను. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ కి సంబంధించి కూడా మీకు ఓబీసీ ఎన్సీఎల్ ప్రజెంట్ ఇప్పుడు లేదేమో, మీ దగ్గర ఉన్న బీసీ సర్టిఫికేట్స్ రాయండి. ఓబీసీ మీకు వస్తుంది, అప్లై చేసుకున్నారు, ఏదో టైంకి వస్తుంది. అప్లై చేసిన వాళ్ళ గురించి మాట్లాడతాను నేను. సో ఇప్పుడు ఓబీసీ ఎన్సీఎల్ పెట్టుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ సర్టిఫికేట్ నెంబర్ వేసి మీరు సబ్మిట్ చేసేసుకున్నా, పేమెంట్ చేసేసుకోండి. మీరు సెషన్ 2 టైం కల్లా మీకు ఓబీసీ వచ్చేస్తుంది కదా, ప్రాబ్లం ఏమి ఉండదు. అప్పుడు మీకు ఓబీసీలో ర్యాంక్ వస్తుంది, ఓపెన్ లో ర్యాంక్ వస్తుంది. ఒకవేళ ఇవి పెట్టకుండా ఉంటే, ఇన్ కేసు ఇవి పెట్టకపోతే మీకు ఓన్లీ ఓపెన్ ర్యాంక్ వస్తుంది. మళ్ళీ మీరు సెషన్ 2 లో నేను వేరే కేటగిరీకి వెళ్తాను అంటే చెప్పలేకపోవచ్చు, అక్కడ అవకాశం ఇవ్వలేకపోవచ్చు. అర్థమవుతుందా? సో సెషన్ 1 లో ఉన్నటువంటి ఏవైతే అప్డేట్ ఉన్నాయో, సెషన్ 1 లో ఇచ్చినటువంటి ఏవైతే కరెక్షన్ విండోలో మనం అప్డేట్ చేసుకున్నామో, అది యాజ్ ఇట్ ఈస్ గా సెషన్ 2 మన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే, సెషన్ 2 నోటిఫికేషన్ పడ్డప్పుడు మనకి సెషన్ 1 అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే లాగిన్ అవుతాం. లాగిన్ అవగానే ఫీ పేమెంటే వస్తుంది. మహా అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ మార్చుకోండి ఉంటుంది. ఓకేనా? సో ఇంకేమన్నా చేంజెస్ ఉంటే పేపర్లు ఎక్స్ట్రా పేపర్ రాయాలనుకుంటే మార్చుకోమంటుంది. అంతేగాని మళ్ళీ అన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేయాల్సిన పని లేదు. సో అలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు మీ కేటగిరీ వస్తుందని తెలిస్తే మీరు ఇప్పుడే పెట్టుకోండి, యూ బెటర్. ఇందులో ఇంకే డౌట్ లేదు. కామెంట్స్ చేసి 4-5 రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అందుకే తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి. కొద్ది ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. ఏదో మనం ఫస్ట్ లో ఏవేవి మాట్లాడినా సరే ఆ వీడియో మొత్తం చూస్తే మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుస్తాయి అనమాట. రైట్, ఈ విధంగా జరిగింది. ఇప్పుడు నిన్నటి వరకు అంటే ఆన్ 18th November 2024 వరకు మనకి జేఈ 2025 కి సంబంధించి 25 కి సంబంధించి ఇది ఇప్పుడు November 2024 లో రేపు రాయబోయేటువంటి సెషన్ 1 కోసం 7.6 lakh స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. ప్రజెంట్ ఇయర్, ఇప్పుడు ఈ ప్రజెంట్ బ్యాచ్ 7.6 lakh స్టూడెంట్ అప్లై చేసుకున్నారు. ఈ 7.6 lakh స్టూడెంట్స్ లో ఆల్మోస్ట్ 5 lakh స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఈ 2.5 lakh స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్ట్రా ఉన్న 2.6 lakh ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఓబీసీ గానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గానీ ఉంటారు. ఆ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ సంబంధించి కొన్ని స్టేట్స్ లలో కేటగిరీ ఇష్యూయింగ్ పైన ఈ ఎలక్షన్స్ రీజన్ కావచ్చు, లేదా ఇంకేదైనా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఆ ఇష్యూయింగ్ అనేది కొంచెం ల్యాగ్ అవుతుంది అనమాట. సో మన తెలుగు స్టేట్స్ లో అయితే ఇస్తున్నారు, ఇమీడియట్ యాక్షన్ అయితే జరుగుతుండింది. సో ఇమీడియట్ యాక్షన్ అంటే యాజ్ పర్ రూల్ 1 week ఆర్ 15 days ఆర్ 10 days ఆర్ 3 days 4 days ఇలాంటివి అనమాట. బట్ అక్కడ అంత ఎర్లీగా కూడా రావట్లేదు అనమాట, నెలల రోజులు టైం పడుతుంది. సో కాబట్టి అలాంటి వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు. ఫైనల్ డేస్ లో ఇప్పుడు నేను చెప్పినట్టే చేస్తారు వాళ్ళు కూడా. ఫైనల్ డేస్ లో ఏం చేస్తారు, వాళ్ళకి వస్తుందని తెలిస్తే దే కెన్, అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో వాళ్ళకి ఓబీసీ వచ్చింది అంతకుముందు, రైట్, వీళ్ళకి కూడా వస్తుంది కదా, చేసేస్తారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఈడబ్ల్యూఎస్ తీసుకున్నారు అంతకుముందు, వీళ్ళకి కూడా ఇస్తారు కదా, చేసేస్తారు. అర్థమైందా? సో ఈ విధంగా చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇది 18th వరకు 7.6 lakh స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేశారు. 18th వరకు 7.6 lakh. అండ్ 18 తర్వాత 19 ఉంది, 20 ఉంది, రేపు 21 ఉంది, అండ్ 22nd. సో చూడండి, ఈ 4 రోజుల్లో కనీసం 3 లక్షల మంది వేసిన 10.6 lakh అవుతారు. అర్థమవుతుందా? సో ఇదనమాట. మీకు అప్లికేషన్స్ తగ్గినాయి అనేది లేదు, తగ్గలేదు, ఆల్మోస్ట్ అంతే ఉంటాయి అప్లికేషన్స్. ఓకేనా? మినిమం 10 lakhs అయితే పక్కాగా రాస్తారు. కాబట్టి అప్లికేషన్ నెంబర్ పైన డిపెండ్ అవ్వకండి, మీ ఎఫర్ట్ పైన డిపెండ్ అవ్వండి. తక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టారంటే ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి, ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది, ఎక్కువ సీట్లు తెచ్చుకునేదానికి అవకాశం ఉంది, మంచి బ్రాంచ్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎక్కువ మందిలో మనం ఎక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పేసి డ్రాప్ అవ్వద్దు, తక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా రిలాక్స్ అయిపోవద్దు. అర్థమైందా? ఇది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా అనమాట. సో స్టూడెంట్స్ కి అసలు ఈ డేటాతో పని లేదు. ఓకేనా? ఇంకెవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి. నేను చెప్పినట్టుగా మీరు అప్లై చేస్తే మీరు కూడా మంచిగా పెర్ఫామ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రేపు ఒకటే 21st టైం ఉండేది. 22nd అనేది సర్వర్ ఇష్యూస్ అయితే డెఫినెట్ గా ఉంటాయి. ఫీ పేమెంట్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా ఫీ పేమెంట్ కూడా చేసేసుకోండి. ఓకేనా? సో ఇది అనమాట ఈ వీడియో. లైక్ ఫ్రెండ్స్ గా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు కొద్దిగా లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. మీరు ఏదైనా కామెంట్ చేస్తే నేను సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది, నేను రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి, మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.